హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మహిపాపతో ముచ్చట్లు. ఈ మధ్య అందరూ బిజీ అయిపోయి మంచి టేస్టీ ఫుడ్ మిస్ అవుతున్నారు. టేస్టీ ఫుడ్ అంటే హోటల్లోనే దొరకవండి, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయినా మీరు బిజీగా ఉంటే ఏంటండి, నేనున్నాగా గుర్తు చేయడానికి. ఎలా చేయాలో నేను చెప్తా, చేసుకొని తినేయండి. అలాగే ఈ డెడ్లీ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మొక్కజొన్నలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. వీటిలో పీచులాగా ఉంటుంది, సో చాటలో పోసి చెరగండి. ఈ కాలంలో చాటలు ఉంటాయా అంటారా? అలా అనకండి, చాట అంటే లక్ష్మి. అలా క్లీన్ చేసుకున్న మొక్కలు మిక్సీలో వేసుకొని అందులో 5 మిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, టేస్ట్కి సరిపడా గల్ల ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు, గుర్తుంచుకోండి. పిండి బరకగా ఉండాలి. చట్నీలా పట్టేయకండి, బరకగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది. ఈ పిండిలో ఒక ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసి వేయాలి. అంతే, ఇంకేం వేయకండి. ఇంకేమైనా వేస్తే వీటి టేస్ట్ చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కినాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక క్లాత్ మీద గారెలు వేసి ఆయిల్లో వేయాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై అయితే పిండి లోపలి వరకు ఉడుకుతుంది. ఈ గారెలు డిప్ చేసుకొని తినడానికి రవ్వ పాయసం చేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ. ఒక బౌల్ గ్యాస్ మీద పెట్టి అందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసి అందులో 2 స్పూన్స్ చక్కెర, ఒక ఇలాచీ వేసి అది మరిగాక 3 స్పూన్స్ బొంబాయి రవ్వ వేయాలి. అంతే, 2 నిమిషాల్లో రెడీ. ఇప్పుడు వేడి వేడి గారెలు, ఈ పాయసం తింటే మన లోపల ఉన్న ఆత్మారాముడు శాంతిస్తాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఏది తిన్నా కనీసం వాటర్ తాగినా కూడా ప్రశాంతంగా కూర్చొని తినాలి, తాగాలి. మీకేంటి, ఇంట్లో ఉంటారు ఎన్నైనా చెప్తారు అనుకుంటున్నారా? ఎవరు ఎన్ని చేసినా మన పెద్దలు చెప్పినట్టు కోటి విద్యలు కూటి కోసమే కదా. ఏమంటారు మరి? ట్రై చేస్తారా? ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.